నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు. నమస్కారం గురుగారు. నమస్కారం మా పద్మావతి. గురుగారు, అఘోరి మాత అసలు ఈమె గురించి చెప్పాలి అంటే మనమే ఆమెను పబ్లిసిటీ ఇస్తున్నామా అన్న ఫీలింగ్ కూడా వస్తుంది. సరే, ఇదంతా కూడా వదిలేద్దాం. ఈ శ్రీవర్షిని, ఆ అమ్మాయిని ఎవరైతే ఈమె ట్రాప్ చేసింది అని అంటున్నారు, మరొక పక్కన ఇలా ఈ అమ్మాయి గల అన్నయ్య ఒక మాట చెప్తున్నారు, నాకు తాళి కట్టింది, నా చెల్లికి తాళి కట్టింది అని అంటున్నారు. ఈమెమో బంగారం చైన్ ఇచ్చింది, ఆ చైన్ వేసుకుంది, ఇప్పటికీ మెల్లో బంగారం ఉంది, బంగారం ఆశ చూపించి తీసుకెళ్ళిపోయింది. దాంతోపాటుగా ఆమెకు లేనిపోని అన్నీ చెప్పి ముందు నుంచి కూడా వీరిద్దరు కాంటాక్ట్లో ఉండి ఆమెకు లేనిపోని అన్నీ చెప్పి ఆమె వైపు తిప్పుకుంది, పసర్లు పూసింది. ఇలా ఒక్కటి కాదు, 100 ఎలిగేషన్స్ అనేవి వస్తున్నాయి. సో ఇదంతా వింటుంటే అసలు ఆ శ్రీవర్షిని టైప్ నుంచి మీకు ఏమనిపిస్తుంది, లేకుంటే తల్లిదండ్రుల వైపు నుంచి ఆలోచిస్తే మీకు ఏమనిపిస్తుంది? అసలు ఈ అఘోరి మాత మైండ్ సెట్ ఏంటి అనుకుంటున్నారు? అసలు అఘోరీలకే తలవంపు తీసుకొచ్చిందనమాట. అఘోరి మాత అని మనం గౌరవంగా అంటున్నాం. అలాంటి ఆ పదం వాడకూడదు మనం. ఆడి పేరేంటి? శ్రీనివాసు, ట్రాన్స్జెండర్ శ్రీనివాస్ అంటే సరిపోయా. అతను ఏం చేశాడు? మన వర్షిణి ఉంది, బీటెక్ సెకండ్ ఇయర్ చదువుకుంటుంది. దాని తెలివి తగలట్ట, దానికి తలకాయ లేదనమాట. బీటెక్ సెకండ్ ఇయర్ చదివిన పిల్ల ఎలా ఉండాలా? బీటెక్ సెకండ్ ఇయర్ చదివిన పిల్ల ఎలా ఉండాలా? తెలివితేటలతో ఉండాలా, సైంటిఫిక్ ఇన్నోవేషన్స్, క్రియేషన్స్, ఇంజనీరింగ్ స్టూడెంట్ చేసుకుంటుంది. ఓకే, భక్తి అన్నది కావాలనుకుందాం. భక్తి కావాలి, భక్తి మార్గంలో నేను ఎదగాలి అనుకున్నప్పుడు ఏం చేయాలి? ఎందులోకి వెళ్ళాలా? ఆమె ఒక సరైనటువంటి గురువుని ఏరుకోవాలి. అతను అఘోరి అని చెప్పుకునే ఆ శ్రీనివాసుని గురువుగా ఎన్నుకుంది. ఇదే గురుగారు, ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా చెప్పేది ఇదే. ఆమె నిజంగా ఆధ్యాత్మికంగానే వెళ్ళాలి అనుకుంటే ఎంతో మంది గురువులు ఉన్నారు మనకి ఎన్నో రకాల ట్రస్టులు కూడా ఉన్నాయి. తల్లిదండ్రులతో ఒప్పించుకొని, లేకుంటే వాళ్ళ కుటుంబాలందరికీ సర్ది చెప్పుకొని అలాంటి చోటికి వెళ్తే ఆమెకంటూ ఒక గౌరవమైన ఉండేది. ఇప్పుడు అఘోరి మాత, ఆ శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో తనతో పాటు ఈమె కూడా తలవంపులు తెచ్చింది. ఈమె కుటుంబం కూడా ఇప్పుడు ఆమె గురించి ఆలోచిస్తూ బాధపడుతూ మా అమ్మాయిని మాకు తిరిగి అప్పచెప్పండి అనే పరిస్థితికి వచ్చినా ఆమె పట్టనట్టు నేను వెళ్ళను, నాకు వద్దు ఆ ఫ్యామిలీ, నేను నా అంతటి నేను వచ్చాను, నేను మేజర్ని అని అనేసి ఆమె ఇప్పుడు ఇంత ధైర్యంగా చెప్తుంది. మరి ఇంతకాలం తల్లిదండ్రులు తనని చదివించి పెంచి పోషించిన వాళ్ళని ఇలా వదిలేయడం కరెక్టే అంటారా? అసలు అదే విశ్వాసఘాతకురాలు ఆ వర్షిణి. వీళ్ళల్లో మగాళ్ళల్లో హోమోసెక్స్ అని ఎలా అంటారో, హోమోసెక్సువల్స్ అని, లేడీస్లో లెస్బియన్స్ అంటారు. అలాంటి వాళ్ళు అనమాట వీళ్ళు. ఏంటంటే లైంగికంగా వీళ్ళకి ఏదో కనెక్షన్ ఉందని వాళ్ళ తమ్ముడు చెప్తున్నాడు, ఆమె పెంచిన అన్నయ్య. వీడికి తాళి కట్టానని చెప్తున్నాడు, ఆమెకి తాళి కట్టిందని చెప్తున్నాడు. ఈ తాళికి ఉన్నటువంటి పవిత్రత తీసి పడేశారు వీళ్ళు. అఘోరిగా మా పదానికి ఉన్న పవిత్రతను తీసి పడేశారు. వాడికి అసలు ఆ అఘోరి అన్న చెప్పుకునేటటువంటి వాడికి అసలు నోట్లో అఘోరి సిస్టమ్స్ గురించి తెలియదు. ఒకటే చెప్తాడు, సనాతన ధర్మం అంటాడు. లేకపోతే కరీంనగర్లో ఆ మసీద్ తీసేయాలా అని కొంతకాలం హల్చల్ చేశాడు. ఆ తర్వాత సాధన, సాక్రిఫైస్, త్యాగం చేస్తున్నాడు అంటాడు. ఏం చేస్తున్నాడు త్యాగం? వీడి మొహం. సాధన ఏం తెలుసు అంటే ఎవడిష్టం వచ్చినట్టు మటన్లు తినేయడం, మనిషి మాంసం తినేస్తున్నాను, శవం మాంసం తినేస్తున్నాను అంటారు. ఉత్తినే అవన్నీ నాన్ సెన్స్. అలాంటివి ఏమి తిన్నెవరు. తర్వాత వెళ్ళి యానిమల్స్ శవాలు తినాలంతే వీళ్ళు. నెక్స్ట్ కపాలాలు అంటారు. కపాలాల్లో తింటామని చెప్పి చాలామంది ఉన్నారు. కపాలాల్లో తాగుతాం నీళ్లు, కపాలాల్లో అన్నం తింటాం, ఇవన్నీ బిల్డప్లు అనమాట. ఈ శివుడికి చేసేటటువంటి సాధనలో ఇవేమీ ఒక భాగం కాదు. మనుషుల్ని మెస్మరైజ్ చేయడానికి మనకి వీళ్ళందరూ ఇలాంటి పదాలు వాడతారు. ఇవన్నీ బిల్డప్లు ఇస్తారు. శ్మశానంలో సాధన చేస్తారంట. రోజులు శ్మశానంలో చేస్తుందో తంతారు జనం. ఇలా ముద్రలు వేసి ఇలాగ అప్పుడు చూడు, అప్పుడు వైరల్ అయినప్పుడు శ్మశానంలోకి వెళ్ళి ముద్రలు వేస్తున్నట్టు ఏదో బిల్డప్గా అదేదో పెద్ద కాదు. శివుని ముందు కూడా మనకి వేస్తున్నట్టు ఒక వీడియో కూడా అప్పట్లో వైరల్ అనేది అయ్యింది. ఇవన్నీ బిల్డప్లు అనమాట. ఇప్పుడు మన పూజారుల్లో కూడా ఉన్నారు చాలా మంది, ముద్రలు వేస్తున్నారు ఇలాగ అని. ముద్రలకు ఇంపార్టెన్స్ ఉంది, లేదని కాదు. దాన్ని హైలైట్ చేసి వీళ్ళు ఏం చేస్తారంటే నెత్తి మీద ఇప్పుడు అస్త్ర ఫట్ అని ఇలా పువ్వు పెట్టి నెత్తి మీద ఫట్ అన్నప్పుడు దీన్ని ఇలా కొడతాడు అనమాట. అంటే హోమాలు చేసేటప్పుడు ఇలా ముద్రలు వేయడం, ఇవన్నీ డాంబికమైనటువంటి ఆచారాలు. మనం మటన్ పెట్టకూడదు, చికెన్ పెట్టకూడదు, తర్వాత మందు బాటిల్ పెట్టకూడదు, ఇలాగ ఈ తంత్రశాస్త్రం అంతా రాంగ్, ఇదంతా అని చెప్పినప్పుడు మనం తిడుతున్నారు. విన్నావా? మనం ఏంటి జనాలను ఎడ్యుకేట్ చేయాలని చెప్తున్నాం. ఎందుకే నీ పని నువ్వు చేసుకో అన్నది మనల్ని అంటున్నారు. మనకెందుకు జనాలకి ఇదైతే? ఇప్పుడు ఆ అమ్మాయి
చక్కగా తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి పేద పిల్ల పాపం వాళ్ళ నాన్నలు ఎంతో కష్టపడి బీటెక్ చదివించారు, సెకండ్ ఇయర్. ఏదో చిన్న ఉద్యోగం చేసుకోవాలా, వాళ్ళ అమ్మ నాన్నని పెంచుకోవాలా, పోషించుకోవాలా. అసలు మనం చేసేటటువంటి స్నేహాలను బట్టే వస్తుంది. యూ టెల్ అబౌట్ ద బుక్స్ యూ రీడ్, ఐ టెల్ అబౌట్ యూ అని ఉంది. యూ టెల్ అబౌట్ యువర్ ఫ్రెండ్స్, ఐ టెల్ అబౌట్ యూ అని ఉంది. నువ్వు చదివే పుస్తకాలను బట్టి నీ క్యారెక్టర్ ఏంటో చెప్పొచ్చు. నీ ఫ్రెండ్స్, నువ్వు తిరిగే ఫ్రెండ్స్ని బట్టి నీ క్యారెక్టర్ ఏంటో చెప్పొచ్చు. నువ్వు ఎవరితో దోస్తానా చేసావు, వాడితో. అఘోరి అనేటటువంటి వాడు బట్టలు లేకుండా ఎక్కడో పట్టుకున్నప్పుడు ఈ పిల్లల్ని సహాయం చేసినందుకు, సలహా ఇచ్చినందుకు అప్పటి నుంచి ఫోన్ నెంబర్ తీసుకొని ఇంకా అక్కడి నుంచి కనెక్షన్లో ఉన్నారని చెప్తున్నారు. ఇప్పుడు స్పిరిచువల్ గురూస్ అంటే ఎలా ఉండాలా? ఏ రామకృష్ణ మఠ లేదా, ఆనంద్ మార్గ లేదా, లేదా పరమహంస యోగానందజీ వైఎస్ఎస్ లేదా, రమణ మహర్షి గారి ఆశ్రమం లేదా? అక్కడ సాధువులంతా ఒక పద్ధతిలో వెళ్తారు, వాళ్ళంతా తంత్ర సాధనే. ఇప్పుడు కేనారామ ఆశ్రమం అని ఇది ఉంది, అఘోరి ఆశ్రమం కాశీలో. ఒక సిస్టమేటిక్ ఉంటారు అక్కడ, మందు తాగరు, ఇలాగదే వీడు చెప్పేటటువంటి సేవ సాధనలు ఇవన్నీ నాన్ సెన్స్. నిజంగా సేవ సాధన చేసినాడు ఒక్కడు లేడు, విమలానంద స్వామి అని ఆయన మాత్రం ఒక్కడే అఘోరీలలో ఆయన శవ సాధన చేశాడు. అప్పుడు భారతదేశం అంతా కూడా ఆయనకు పేరుంది, ఆయన అందరూ గౌరవిస్తారు. ఇది వీడికి ఏమీ రాదనమాట ఈ అఘోరికి. కాబట్టి మనం ఏరుకునేటటువంటి గురువుని బట్టే వస్తుంది. స్వామి వివేకానందుడు చక్కటి రామకృష్ణ పరమహంసని ఏరుకున్నాడు, అందువలన తన తపశ్శక్తిని అంతటినీ కూడా దారపోసాడు. వీడికేముంది, వీడికేం శక్తి ఉంది? అలా ఆ పిల్ల అన్నయ్యే చెప్తున్నాడు, ఏమని పెంచుకున్న అన్నయ్య. వీడికి ఏ శక్తులు లేవన్నా సరే జనాలంతా వీడి చుట్టూనే బుకింగ్ చేసుకుంటున్నారు, మాట్లాడుతున్నారని. ఎవర్రా వీళ్ళకి ఫోన్ వచ్చిందంటే కేటీఆర్ పిఏ అని ఒకటి చెప్తున్నాడు పేరు. రెండోదేమో ఎవరు హిమాలయ యోగి అని ప్రభాకర్ ఒక అతను ఉన్నాడు, అతను పేరు చెప్తున్నాడు. అంతే, వాళ్ళ ఫోన్సే వస్తాయి, వాళ్ళ ఫైనాన్స్ సహాయాలు చేస్తారంటున్నారు. వాళ్ళు ఎందుకు చేస్తారు? వీడికి ఏంటంటే ఎవరన్నా చేతబడులు చేయాలా, వీడికి ఏమైనా తెలుసు, వశీకరణాలు ఇలాంటివి ఏవో చేస్తారని చెప్పి ప్రజలు నమ్ముతారు. అలాంటి విద్యలు ఉండవు, అలాంటి వశీకరణాలు ఉండవు, అలాంటివి ఏమీ ఉండవని నేను చెప్తున్నాను. గురుగారు, మరి వాళ్ళ అన్నయ్య అంటున్నాడు పసర్లు పూసారు మా చెల్లికి, మా అమ్మ అప్పుడు వెళ్ళింది చూసి మా పేరెంట్స్ కూడా తిట్టడం అయితే జరిగింది, ఎందుకు రాస్తున్నారు నా కూతురికి అని అన్నారు. అయితే పసర్లతోనే వశీకరణం చేసి ఉండొచ్చు అని అనేసి వాళ్ళ అమ్మ అయితే ఆరోపిస్తున్నారు. ఒకవేళ ఈ వశీకరణం అనేది లేకపోతే మరి ఆమె ఎలా ఈమె ట్రాన్స్ లోకి వెళ్ళింది అనుకోవచ్చు, లేకుంటే ఆమె ఎలా ఈమె చెప్పినట్టే నడుచుకుంటుంది అనుకోవచ్చు, లేకుంటే ఈమెకు కూడా సొసైటీలో నేను కూడా అందరిలోని పాపులారిటీ తెచ్చుకోవాలి, అది ఎలా అయినా సరే అనే ఏమైనా మనస్తత్వం ఈమెకు కూడా ఉండొచ్చు అనుకోవచ్చా? అవును, ఇదొక మెంటలీ ఇంబ్యాలెన్స్ స్థితి అనమాట. అంటే పాపులారిటీ అనేది చాలా డేంజర్. వీళ్ళకి ఏంటంటే ఎలాగోలా పాపులర్ అవ్వాలి, పాపులర్ అయ్యి ఏం చేసుకుంటారు? డబ్బులు వస్తాయా, ఏమొస్తుంది? వాళ్ళ అమ్మా నాన్నను చూసుకుంటుందా? ఇదొక మానసిక స్థితి. అమ్మా నాన్న చూసుకుంటుందా అని మీరు అడుగుతున్నారు గురుగారు. తల్లిదండ్రులు ఏడుస్తూ లైవ్ వీడియో కాల్లోకి వచ్చి ఒక వీడియో కూడా మనకి వైరల్ అవుతుంది. ఆ వీడియోలో పేరెంట్స్ ఏడుస్తూ తిరిగి వచ్చేయండి అనేసి అంటే నేను రాను అని ఆమె చాలా వ్యంగ్యంగా నవ్వుతుంది తల్లిదండ్రుల ముఖాలు చూస్తూ. ఆ వీడియో చూస్తుంటే ప్రతి ఒక్కరికి కూడా గుండె అనేది తరుక్కుపోతుంది. తల్లిదండ్రుల బాధను చూసి ప్రతి ఒక్కరూ కూడా ఎంత కఠినంగా ఉండేవాళ్ళైనా సరే అయ్యో తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారే, అమ్మాయి చేసేది పద్ధతి కాదు అని చెప్తున్నా కూడా అమ్మ పద్ధతి మార్చుకోవడం లేదు. సో ఇలాంటి వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలంటారు? అసలు ఇలా మరొకరు చెయ్యకుండా ఉండాలి అంటే వాళ్ళ తల్లిదండ్రులదే తప్పు ఫస్ట్. అసలు అలాంటి అఘోరిని అశాస్త్రీయమైనటువంటి వాళ్ళకి ఇళ్ళకి తెప్పించుకొని వాళ్ళ దగ్గర ఉంటూ వాళ్ళ మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏదో ఆశించి బంగారపు గొలుసు ఇచ్చిందని వెళ్ళిందని అంటున్నారు చూసావా. ఇలాంటివన్నీ కూడా మరి మొదటనే కట్ చేసుకోవాలి. వీళ్ళు అసలు నిజమైనటువంటి సాధువు అంటే సాధూనాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం మా భాషణం కోటి తీర్థం వందనం మోక్షదాయకం అని చెప్పింది ఎవరికి చెప్పారు? అది నిజమైన సాధువుకి చెప్పారు. కబీర్ దాస్ ఇలాంటి సక్కుబాయి ఇలాంటి వాళ్ళకి చెప్పారు, ఇలాంటి బ్రోకర్ గడికి కాదు. కాబట్టి ఇక్కడ ఏం జరిగిందంటే మిగతా వర్షిణి లాంటి వాళ్ళని చూసి మిగతా వాళ్ళు ఇన్స్పైర్ అవుతారంటే ఆల్రెడీ 11 మందిని ఆ అఘోరియే చెప్తున్నాడు. నా దగ్గర ఇంకా 11 మంది ఉన్నారు ఇలాగా, అంటే అమ్మాయిలకి మాత్రమే ఇస్తాను నేను ట్రైనింగ్, 11 మందికి వీడియోలో మీరు తల్లి కూతురు అని అంటున్నారు. మళ్ళీ ఈ కొత్త వర్షన్ ఏంటో అర్థం కావట్లేదు. తల్లి కూతురు అంటే అన్న చెల్లెళ్ళు అని వరుస ఉండి లేచిపోయిన వాళ్ళు నేను 3 మందిని చూశాను. నీతులు చెప్తారు అంతా, అన్న చెల్లి అని అన్న వాళ్ళు లేచి వెళ్ళిపోయారు. ఆ టైం వచ్చేదాకా అంతే అనమాట. ఇక్కడ అంత సీన్ లేదు. కానీ వీళ్ళకి సరైనటువంటి గురువుని ఎప్పుడైనా సరే సాధన అనే పదం వర్షిణి అంది కాబట్టి చెప్తున్నాను. సాధన అంటే ఏంటంటే అది చాలా పవిత్రమైనటువంటి పదం. అది వీడికి ఏమొచ్చిన సాధన చేస్తాడు, వీడు ఏం నేర్పుతాడు అగోరి ఈమెకి అంటే శవాల మాంసాలు పీక్కు తినడం నేర్పాలా, లేకపోతే ఆ కపాలాలు చూసుకొని కారులో వేసుకొని తిరుగుతుందని సరదాగా ఎక్కేసింది. సరదాగా తిరగొచ్చాను కారులో. ఎక్కువ వీళ్ళకి తిరుగుడు అలవాటు కొంతమందికి ఉంటుంది, ఇంట్లో ఖాళీగా కూర్చోలేరు.
తర్వాత ఈ కపాలాల్లో భోజనం చేయడం నేర్పిస్తాడు, లేకపోతే తాగడం నేర్పిస్తాడు. ఇదే వీడికి తెలిసింది, ఇంకేమీ రాదు. కాబట్టి ఇక్కడ ఏంటండి అంటే వివేకానందుడు రామకృష్ణ పరమహంస దగ్గర సర్వతంత్రజ్ఞానాలు అన్ని నేర్చుకున్నాడు. ఆయన యొక్క పవర్ని అంతటినీ వివేకానందుడికి ఇస్తే ఈ రోజున మనం చూస్తున్నాం, దేశాన్నంతటినీ మార్చాడు. రామకృష్ణ మఠలన్నీ కూడా జరిగినాయి. అదేవిధంగా మనము ఎవరిని తీసుకో, శ్రీకృష్ణ పరమాత్మని అర్జునుడు శ్రీకృష్ణుడిని గురువుగా పెట్టుకున్నాడు. కాబట్టి అప్పుడు ఆ అర్జునుడిని జగదేక వీరుని చేశాడు. యోగ్యుడైనటువంటి గురువు అలా ఉంటాడు, యోగ్యుడైనటువంటి శిష్యుడు అలా ఉంటాడు. కాబట్టి ఎప్పుడైనా సరే తంత్రశాస్త్రంలో కానీ ఎక్కడైనా సరే సాధనలో గురువుకి కొన్ని లక్షణాలు ఉంటాయి. పరోపకారం ఉండాలి, మంచితనం ఉండాలి, సహాయం చేసే గుణం ఉండాలి, జ్ఞానాన్ని నేర్పించే శిక్షణ ఉండాలి, జ్ఞాన సంపన్నుడై ఉండాలి, వేదాంత మీమాంసాలు వ్యాకరణ శాస్త్రాలన్నింటి మీద పట్టు ఉండాలి, పురాణ ఇతిహాసాల మీద. వీడికి చదివేలేదు, ఇంకేం చెప్తాడు వీడు. అలాగే శిష్యుడికి కూడా ఉండాల్సిన లక్షణాలు ఏం చెప్పారు? సహనం ఉండాలా, గురువు పట్ల భక్తి ఉండాలా. ఆ అమ్మాయికి మంచి భక్తి ఉంది, కానీ రాంగ్ వర్డ్ని గురువు కింద చేసుకుని ఇచ్చేస్తుంది. ఈమెను చూస్తుంటే సాల్వుడు గుర్తొస్తున్నాడు నాకు. కృష్ణుడి దగ్గర ఉన్నటువంటి సాల్వుడు, కృష్ణుడికి పైన శత్రుత్వం పెట్టుకుని సాల్వుడు అనేవాడు ఒక రాక్షస రాజు. వాడు శివుడి దగ్గర వరం పొందుతాడు. వరం పొంది నేను ఏమైనా సరే అందరినీ యుద్ధంలో వచ్చినప్పుడు అందరినీ ఓడించేస్తానని కృష్ణుడి మీద పగతో. అప్పుడు బలరాముడిని శ్రీకృష్ణ పరమాత్మ ఏడిపిస్తూ ఉంటాడు, కొంటెవాడు కాబట్టి కృష్ణుడు. అప్పుడు నేను వెళ్ళిపోతున్నాను, నేను వెళ్ళి నేను ఒక గురువును పట్టుకుంటానని చెప్పి వెళ్ళిపోయి బలరాముడు ఏం చేస్తాడంటే ఈ సాల్వుడి దగ్గర ఉన్నటువంటి ఇంకొక రాక్షకుడు సన్యాస రూపంలో వస్తే అతన్ని గురువు కింద ఇలాగ ధారణ అర్ఘ్యం అది పోసుకొని తీసి స్వీకరిస్తాడు. అప్పుడు కృష్ణుడు ఒక మాట అంటాడు, యోగ్యుడైనటువంటి వాడు గురువుగా ఉంటే ఉద్ధరించబడతాడు, అయోగ్యుడైనటువంటి వాడు గురువుగా ఉంటే ఆ గురువుతో పాటు వీడు కూడా రౌరవాది నరకాలకు వెళ్ళిపోతారు. ఇప్పుడు ఇతను ఏం చేశాడు? అయోగ్యుడిని పట్టుకున్నాడు. కాబట్టి అక్కడ సాధన లేదు, ఏమీ లేదు చేసేది. కళ్ళు మూసుకొని నిద్రపోతున్న వాళ్ళు చాలామంది ఉంటారు. మెడిటేషన్ చేసేస్తున్నాం, మేము ధ్యానం చేసేస్తున్నాం, మాకు మూలాధార చక్రాలు విడిపోయినాయి, కపాలాలు లేచిపోయినాయి అని చెప్పేటటువంటి వాళ్ళు 100 మందిని చూశాను. అలాగే ఈ మంత్రశాస్త్రాలు, తంత్రశాస్త్రాలు అని చెప్పేసి మనం ఆ వెధవలకు పబ్లిసిటీ ఇవ్వకూడదని మనం చెప్పట్లేదు పేర్లు. కుర్ర కుంకలాళ్ళు మటన్ పెడతాము, చికెన్ పెడతాము, చీర 15 లక్షలు వేసేస్తాము, సాధన చేసేస్తాము, అపాయింట్మెంటే 50,000 అంట. ఇలాంటి వాళ్ళందరి దగ్గరికి వెళ్ళడం వల్ల వీళ్ళు భ్రష్టత్వం అవుతారు, వాళ్ళే భ్రష్టత్వం అవుతారు. మన సమాజానికి విడదీసి చెప్తున్నాం. వాళ్ళ ఇంటర్వ్యూస్ ఇవన్నీ కూడా డబ్బులు పెట్టి చేయించుకుంటారు వాళ్ళు. ఆ డబ్బు రావాలంటే మేము కస్టమర్స్ దగ్గరే తీసుకోవాలి కదా. కాబట్టి అలా అయోగ్యులైనటువంటి వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు గురువుల కింద. కాబట్టి గురువు అనేది చాలా హైయెస్ట్ స్టేజ్. ఇట్ ఈస్ లైక్ ఎ నోషన్. జగద్గురు, కృష్ణం ముందే జగద్గురు అన్నాడు. కృష్ణుడు జగద్గురువు, ఆదిశంకరుడు జగద్గురువు, దత్తాత్రేయ స్వాముల వారు జగద్గురువులు. మరి వీళ్ళు జగద్గురువులుగా ఉన్నారు కాబట్టి అటువంటి వాళ్ళని మనం ఫోటో పెట్టుకుని గురు రూపంలో మనం చేయొచ్చు. మిగతా వాళ్ళందరూ ఉన్నారు ఇప్పుడు మానవ రూపాల్లో. వీళ్ళంతా కూడా కొద్ది గొప్ప మంచి చెప్పేటటువంటి వాళ్ళని ఆశ్రయించవచ్చు. ఏ చాగంటి గారు లేరా, గరికపాటి గారు లేరా, లేకపోతే నండూరు గారు లేరా, లేకపోతే సామవేదం లేడా, వద్దిపత్తి పద్మాకర్ రావు గారు లేరా, వీళ్ళందరినీ గురువుగా నేను స్వీకరించను. నువ్వు నా శిష్యురాలు కాబట్టి నువ్వు పద్మావతికి తప్ప ఎవరికి శిష్యురాలు ప్లేస్ లేదు. అందుకని మరి వీళ్ళందరినీ దగ్గరికి వెళ్ళి వాడిని చేసుకోవచ్చు కదా, ఆ పిల్ల నేర్చుకోవచ్చు కదా మంచిగా. కాబట్టి అమ్మ పద్మావతి, మంచి గురువుని వాళ్ళు పట్టుకోవాలన్నమాట. అందువలన కొమ్ములు తిరిగేటటువంటి వాళ్ళనే వంచేసావు నువ్వు. ఎందుకని? ఎవరినైనా సరే ఇలా అంటే ఆ యొక్క శ్రద్ధ శిష్యులకు ఉండాలన్నమాట, నేర్చుకోవాలి. పాపం వర్షిణిని చూసినప్పుడు నాకు జాలేసింది. మంచి పిల్ల, బాగా తెలివిగా చెప్తుంది, మీడియా ముందు ధైర్యంగా చెప్తుంది, అంత టాకింగ్ పవర్ ఉంది, అంతా బ్రహ్మాండంగా ఉంది. కానీ ఏం ప్రయోజనం? రాంగ్ గురువుని ఎరుకుంది. కాబట్టి ఆ పిల్ల ఎక్కువ కాలం ఉండదు, కొంతకాలం తర్వాత పశ్చాత్తాపడి లైఫ్ వచ్చేస్తుందని కామెంట్స్ రూపంలో కూడా ఎంత మంచివాళ్ళు ప్రజలు అనేది నాకు అనుభవమైంది. అమ్మ నువ్వు వచ్చేస్తావు, వద్దు వచ్చేసే అని పాపం ఎంతమంది ప్రజలంతా కూడా సలహాలు ఇచ్చారు. ఆమె చేసిన తప్పైనా కూడా తెలిసి తెలియక అజ్ఞానంతో చేస్తుంది అని ప్రతి ఒక్కరూ కూడా ఆమెకి సపోర్ట్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆ విషయంలో మాత్రం నిజంగా అందరినీ కూడా మెచ్చుకోవాలి ఆ విషయంలోని. కానీ గురువుగారు మీరు చెప్పింది కూడా వాస్తవమే. గురువు అనేది మనం ఎంచుకునే విధానం బట్టి ఉంటుంది. అవతల వాళ్ళు యోగ్యలా కాదనేది కూడా చూడాలి. ఆమెకి నిజంగా అవునండి, నిజంగా ఆమెకి ఆధ్యాత్మిక పరంగా వెళ్ళాలన్న ఆలోచన ఉంటే మంచి గురువుని ఎంచుకొని ఆమె తిరిగి మళ్ళీ తన ఏదైతే ఈ దారి ఉందో ఈ ధర్మ మార్గంలో ఆమె వెళ్ళవచ్చు. బట్ ఇలా వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి ఈ విషయం అమ్మాయికి కూడా అర్థం అవ్వాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు కూడా ధన్యవాదాలు గురువు గారు.